బావా త్వరగా రా, టైం అయిపోతుంది. రాహుల్ పిలుస్తున్నాడు. బాయ్ అరేంద్రే. శ్రీకర్ వాచ్. ఏంటమ్మా హడావిడి? రాహుల్ పిలిచాడు కదత్తయ్య, ఇంక బొక్కటే పరుగు, చెప్పేది కూడా వినిపించుకోడు. నేను వెళ్ళి వాచ్ ఇచ్చేసి వస్తాను. చెప్పు రాహుల్. ఏంటి బావా లేట్? ఇవాళ ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలని చెప్పాను కదా. నందనాని రమ్మన్నాను. మనకి చాలా పనుంది. వెళ్ళగానే నువ్వు ఫస్ట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలి. ఆ తరువాత సరే రాహుల్, నేను చూసుకుంటాను. నేను ఇంత సీరియస్గా వర్క్ గురించి మాట్లాడుతుంటే నవ్వుతావేంటి బావా? శ్రీకర్, వాచ్ మర్చిపోయావు. థ్యాంక్ యూ. ఏమండి, ఒక్క నిమిషం. చూడు, మాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది. ఇప్పుడు టిఫిన్ తినండి, టీలు తాగండి అంటే కుదరదు. పద బావా. పద. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అస్సలు బాలేదు కదా. మరి ఈ లిప్స్టిక్ ముద్ర ఏంటి? అసలేం జరుగుతోంది? నేను చెప్పేది వినిపించుకోండి. చూసారా అత్తయ్య, రాహుల్ మాత్రం గదిలో భార్యతో సరదాగా టైం స్పెండ్ చేసి చిలిపి తగాదాలు పడి లేట్గా రావచ్చు. శ్రీకర్ మాత్రం నైట్ అంతా ఫైల్స్ చూసి మార్నింగ్ కాస్త లేట్గా లేచి ఆఫీస్కి లేట్ అవ్వటం మాత్రం తప్పు. నా బంగారం, ఎంత బాగా చేస్తున్నావో తెలుసా? రాహుల్, అభి ఏదో చెప్తుంది కదా, వినాల్సిందే. లేట్ అవుతుంది బావా, మనం వెళ్దాం పద. ఏంటి రాహుల్, ఇవాళ ఎర్లీగా ఆఫీస్కు స్టార్ట్ అయ్యారు? ఇవాళ ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది నాన్న. అందుకే ఎర్లీగా వెళ్తున్నాం. నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా అమ్మా? వేసుకున్నా రాహుల్. ఏమైందమ్మా, ఎందుకు నవ్వుతున్నారు? నాన్న, మీరైనా చెప్పండి. ఏం లేదురా రాహుల్, ఆఫీస్కు వెళ్లే ముందు ఒకసారి అద్దంలో చూసుకుని బయలుదేరితే బాగుండేది కదా. అద్దంలో చూసుకోవాలా? ఎందుకు నాన్న? ఏమైంది? మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. బాబాయ్, నీకు పిన్ని టాటా చెప్పి పప్పి ఇచ్చిందా? అంటే ఇందుకే ఆగండి అని చెప్పింది. మీరే నా మాట వినలేదు. ఆఫీస్కి లేట్ అయింది. పద బావ వెళ్దాం. అమ్మా నాన్న వెళ్ళొస్తాం. నాకు కూడా ఇవాళ ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అత్తయ్య. నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. సరే అభి. థ్యాంక్స్ అత్తయ్య.
వెళ్ళొస్తాను. అభి రాహుల్ సంతోషంగా ఉన్నారో లేదో అని నాకు చిన్న డౌట్ ఉండేదండి. అది వాళ్ళ క్లియర్ అయింది. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. నీ నమ్మకం త్వరలోనే నిజం కావాలని కోరుకుంటున్నాను వేద. ఏంటో మా ఆయన మా చిలిపి పనులన్నీ బయట పెట్టేస్తారు. ఛీ, సిగ్గేస్తుంది బాబు. అయ్యో సేల్స్ పెంచడానికి మార్కెటింగ్ వైజు మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం సార్. బట్ సేల్స్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే కారణం ఒకటే సార్, రాహుల్ కంపెనీ ప్రొడక్ట్స్కి పబ్లిక్లో మంచి డిమాండ్ ఉండటం. స్టాప్ ఇట్. కంపెనీ సేల్స్ పెంచుకోవడానికి కారణమేంటో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రాహుల్ కంపెనీ పేరు కూడా నా చెవిన పడకూడదని చెప్పాను కదా. నాకు కావాల్సింది ఎక్స్ప్లెనేషన్ కాదు, సొల్యూషన్. ఆ రాహుల్ కంపెనీని దెబ్బతీసే సొల్యూషన్. సార్, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అతని స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కెమికల్ ఫ్రీ. పబ్లిక్ దాని రిజల్ట్స్తో 100% సాటిస్ఫైతో ఉన్నారు. మార్కెటింగ్ ద్వారానే కాకుండా మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా డిమాండ్ పెరుగుతోంది. అదీ కాకుండా ఈ మధ్య వాళ్ళు కొత్తగా ఒక మోడల్ని ఇంట్రడ్యూస్ చేసి తనతో ఒక యాడ్ షూట్ చేసి రిలీజ్ చేశారు. తన ద్వారా హ్యూజ్ పబ్లిసిటీ జరిగింది. అప్పటి నుంచి సేల్స్ ఇంకా పెరిగాయి. ఇంకో విషయం సార్, ఇంతవరకు మనకు స్పాన్సర్గా ఉన్నవాళ్ళు కూడా రాహుల్ కంపెనీకి స్పాన్సర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే మన కంపెనీ మరింత నష్టాల్లోకి వెళ్ళడం ఖాయం సార్. రాహుల్, నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి. నీ కంపెనీని నాశనం చేయాలి. తిరిగి నా కంపెనీని ఫామ్లోకి తెచ్చుకోవాలి.